తెలంగాణ లోపల ఐటీఐ ఎవరైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈ ఐటీఐ అప్లికేషన్ మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో, ఎస్పెషల్‌గా 2025 లోపల ఐటీఐ అప్లై చేసుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో, ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా అని చెప్పి నేనైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడతా. నీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి. వీడియో అంతా చూసి కామెంట్ చేసేసేయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ నువ్వు అప్లై చేసుకోవాలి అనుకుంటే మనం అందరం కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళమే కాబట్టి మనం న్యూ అప్లికాంట్స్ అయితాం. కాబట్టి మన అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రావాల్సి ఉంటదన్నట్టు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించిన తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ 2025 అని చెప్పి ఉంటదన్నట్టు ఇక్కడ. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనం మనకి ఇక్కడ ఉంటదన్నట్టు. న్యూ అప్లికాంట్ క్లిక్ హియర్ అని చెప్పి. సో, దాని మీద క్లిక్ చేస్తే నీకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మన మొబైల్ నంబర్ ఇయ్యాలి ఫస్ట్. ఓకేనా. సో, మన నేమ్ ఇచ్చి, మన మొబైల్ నంబర్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాని తర్వాత మన ఈమెయిల్ అడ్రెస్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే ఒక నోటిఫికేషన్ అనేది వస్తది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు. ఇక్కడ ఏమని ఇస్తుర్రు అంటే మనకి నోటిఫికేషన్ లోపల నువ్వేదైతే ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇస్తున్నావో, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అనేది ఎవరిదో ఇవ్వకుండా మీ మొబైల్ నంబర్ ఇయ్యండి అని చెప్పి మనకిక్కడ చూపెడుతుందన్నట్టు. ఓకేనా. సో, ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయేంత సేపు, అయిపోయే అన్ని రోజులు, ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు మనకి అప్లికేషన్ అయిపోయేంత వరకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ దగ్గరనే ఉండాలి అని చెప్పి చెప్తున్నన్నట్టు. సో, ఎందుకు అంటే అడ్మిషన్ టైం లోపల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అవన్నీ కూడా మొబైల్‌లోకే మెసేజ్ వస్తదన్నట్టు. మనం ఇచ్చిన ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉందో, ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ లాగా లైక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి మనకు ఓటీపీస్ కానీ అవన్నీ కూడా వస్తాయన్నట్టు. ఓకేనా. సో, ఈమెయిల్ కావచ్చు, ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కావచ్చు. ఇవన్నీ కూడా మన దగ్గరనే ఉండాలి. ఎందుకు అంటే మనకు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, నీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయినా, లేకపోతే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు ఈ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ మెయిల్‌కే ఇన్ఫర్మేషన్ అన్నది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఇక్కడేందంటే మనం నేమ్ ఆఫ్ ద అప్లికాంట్‌ది నేమ్ ఇయ్యాల్సి ఉంటది ఫస్ట్. సో, ఏదైతే మన ఎస్ఎస్‌సి మెమో మన కన్ఫర్మేషన్ ఏందంటే ఎస్ఎస్‌సి మెమో లోపల ఎట్లయితే నేమ్ ఉంటదో అట్లా మన నేమ్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఆఫ్టర్ థట్ మనమైతే మన మొబైల్ నంబర్ ఇయ్యాలి. ఓన్ మొబైల్ నంబర్ అయితే మనది ఇయ్యాల్సి ఉంటది. దాని తర్వాత మన ఈమెయిల్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. దాని తర్వాత మనం పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఈ పాస్‌వర్డ్ అనేది మనకు ఏ పాస్‌వర్డ్ పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటదని చెప్పి ఆ పాస్‌వర్డ్ పెట్టుకోర్రి. సో, ఈజీగా నేనేం చెప్తా అంటే మీ పాస్‌వర్డ్ మీ మీ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉంటదో మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయిర్రి. సో, ఫస్ట్ నేమ్ లోపల ఏదైతే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండి, తర్వాత నేమ్ అనేది స్మాల్ ఉండి, తర్వాత ఉండి, తర్వాత మీకు ఇష్టం వచ్చిన నంబర్ అయితే పెట్టుకోర్రి. ఓకేనా. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఏం చెప్తా అంటే మీ నేమ్ మహేష్ అయిందనుకో. క్యాపిటల్ MAHESH @ 123 అని చెప్పి పెడతా. సో, అట్లా పెట్టుకుంటే మనకు సో, మన నేమ్ ఉంటది. 1, 2, 3 అని చెప్పి ఉంటది. అన్నీ ఉంటాయి. మస్తు స్ట్రాంగ్ ఉంటది పాస్‌వర్డ్. ఓకేనా. సో, అట్లా ఉంటది. సో, మీకు ఇష్టం వచ్చిన నంబర్ అయితే పెట్టుకొని అట్లా పాస్‌వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీకు ఎక్కడైతే ఈజీగా అవైలబుల్ ఉంటదో అక్కడ రాసి పెట్టుకోర్రి. సో, అట్లా అయిపోయిన తర్వాత మీరు మీ క్యాప్చా అయితే ఇక్కడ క్యాప్చా చూపెడతదా TARTANO అని చెప్పి ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ అని చెప్పి మనం కొట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సైన్ అప్ అనుడుతోటే మనకేమొస్తదంటే ఇట్లా ఒక పాపప్ వస్తది. ఆర్ యూ ష్యూర్ అంటది. ఓకేనా. సో, కన్ఫర్మ్ చేయమంటావా అంటది. సో, ఇక్కడేందంటే నీకిక్కడ నీ డీటెయిల్స్ అన్నీ చూపెడతది. సో, నీ డీటెయిల్స్ అన్నీ చూపెట్టి ఓకేనా. సో, నువ్వేదైతే నేమ్ ఇస్తావో నీ నేమ్ చూపెడతది. అండ్ నువ్విచ్చిన లైక్ ఈ అప్లికాంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చూపెడతదన్నట్టు ఇక్కడ. మనం ఏమేమి ఇచ్చినా ఆ డీటెయిల్స్ అన్నీ చూపెడతది. అయి చూపెట్టి కన్ఫర్మ్ చేయమంటావా అంటది. సో, మనం ఏం చేస్తాం కన్ఫర్మ్ అని కొట్టినామనుకో ఒకసారి నువ్వు కన్ఫర్మ్ చేస్తే మళ్ళా నువ్వు చేంజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. సో, కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకు ఒక యాక్టివేషన్ లింక్ అనేది మన మొబైల్ నంబర్‌కి వస్తదన్నట్టు. సో, ఏదైతే మనం ఈమెయిల్ ఇస్తాం చూసినావా? సో, ఈమెయిల్‌కి ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తది. సో, లాగిన్ డీటెయిల్స్ అండ్ ఒక యాక్టివేషన్ లింక్ అనేది వస్తది. సో, మనం ఏందంటే ఒకవేళ నీకు రాకపోతే స్పామ్ లోపల గానీ, జంక్ మెయిల్ లోపల గానీ నువ్వైతే చెక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, స్పామ్ లోపల, జంక్ లోపల చెక్ చేసుకోర్రి. ఒకవేళ నీకు రాకపోతే. ఓకేనా. సో, మనం ఇక్కడ ఏందంటే మనకు మన ఈమెయిల్ లోపల మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటది. స్పామ్ లోపల, ప్రమోషన్ లోపల ఉంటాయన్నట్టు. అందులోపల మనం చూస్తే మనకు మన ఈమెయిల్ లోపల తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే ఇక్కడ నీకు ఇక్కడ మనకేమని వస్తదంటే మీ నేమ్ వస్తది. డియర్ మహేష్.
సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ నువ్వు 2024 25-26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అడ్మిషన్స్ తీసుకుందామని చెప్పి ఇంట్రెస్ట్ చూపెట్టినావు అప్లై చేసుకోవడానికి. సో నీది ఏదైతే ఫామ్ ఉందో అదైతే సబ్మిట్ అయిపోయింది. సో ఇక్కడున్న లింక్ ఓకేనా. సో నీకు యాక్టివేషన్ కోడ్ అనేది వస్తదన్నట్టు. లేకపోతే యాక్టివేషన్ లింక్ అనేది వస్తది. సో మాక్సిమం ఇప్పుడేందంటే యాక్టివేషన్ లింక్స్ వస్తున్నాయి. యాక్టివేషన్ లింక్ ఇది అని చెప్పి నీకు యాక్టివేషన్ లింక్ అయితే షేర్ చేస్తున్నారు. సో యాక్టివేషన్ లింక్ షేర్ చేసేతోటి నీకు ఈ అడ్మిషన్ ప్రాసెస్ అంతా యాక్టివేట్ అయితదన్నట్టు. ఓకేనా. సో అయిపోవడంతోటే మనం ఏం చేయాలి కదా అంటే, సో ఇక్కడ మనకు యాక్టివేషన్ లింక్ మీద ప్రెస్ చేసుడుతోటే మనకు ఒక పోర్టల్ ఓపెన్ అయితది. సో అంటే నీ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందని చెప్పి మనకు ఒక పాపప్ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో ఆ తర్వాత ఏందంటే మనకు ఈ పోర్టల్‌కొచ్చిన తర్వాత ఆల్రెడీ మనం న్యూ అప్లికెంట్ కాదిప్పుడు. ఓకేనా. మన రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి, అప్లికేషన్ లాగిన్ మీద ప్రెస్ చేసి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే లాగిన్ కావాల్సి ఉంటది. సో ఇక్కడ మనం అప్లికేషన్ ఏదైతే ఆహ్, అప్లికేషన్ లాగిన్ అని ఉంది చూసినావా? అప్లికేషన్ లాగిన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఓపెన్ అయితది పోర్టల్. ఇక్కడ నువ్వు చూసుకుంటే మనకు రైట్ సైడ్ కార్నర్ లోపల ఓకేనా. రైట్ సైడ్ కార్నర్ లోపల నీకేమంటదంటే న్యూ రిజిస్ట్రేషన్ ఆర్ సైన్ ఇన్ ఉంటది. మనం ఆల్రెడీ అప్లికేషన్ లాగిన్‌లోకి వచ్చినామంటే ఏంది, సైన్ ఇన్ కావాల్సిందే. మనం ఇందాకనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నాం. కాబట్టి సైన్ ఇన్ అనే దాని మీద ప్రెస్ చేస్తాం. సైన్ ఇన్ అనే దాని మీద ప్రెస్ చేసి మన లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే లాగిన్ అయితే అయిపోతాం అన్నట్టు. ఓకేనా. సో సైన్ ఇన్ మీద ప్రెస్ చేసాం. సైన్ ఇన్ మీద ప్రెస్ చేసి మన మొబైల్ నంబర్ అనేది మనం ఇచ్చినాం. అండ్ దాని తర్వాత మనం ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాం చూసినావా? మహేష్@123 అని చెప్పి. ఆ మహేష్@123 పాస్వర్డ్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేసినాం. ఎంటర్ చేసి సో ఇక్కడ మనం సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేసినాం. క్లిక్ చేసుడుతోటే మనకు ఇట్లా ఓపెన్ అయితది పోర్టల్. ఓపెనా. డాష్‌బోర్డ్ అని చెప్పి మనకు ఓపెన్ అయితదన్నట్టు. సో ఈ డాష్‌బోర్డ్‌లో ఏంది అంటే మనకు మై అప్లికేషన్ అని చెప్పి ఒకటి చూపెడతది. అండ్ అప్లికేషన్ వ్యూ అని చెప్పి ఇంకొకటి చూపెడతది. ఓకేనా. మై అప్లికేషన్ అని చెప్పి ఒకటి చూపెడతది. అప్లికేషన్ వ్యూ అని చెప్పి ఇంకొకటి చూపెడతదన్నట్టు. సో ఇట్లా చూపెడతది. సో మనం అప్లికేషన్ వ్యూ అంటే మనం అప్లై చేసుకోలే కదా! కాబట్టి మనకు అప్లికేషన్ వ్యూ అనేది చూపియది. ఓకేనా. అప్లికేషన్ వ్యూ అనేది చూపియదు. కాబట్టి మనం ఏంటంటే మై అప్లికేషన్ మీద ప్రెస్ చేసి మన అప్లికేషన్‌ని మనం ఫిల్ చేయాల్సుంటది. సో మై అప్లికేషన్ మీద నువ్వు ప్రెస్ చేసే చోట నీకు ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. ఇక్కడ నీకు అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఒకటి చూపెడతదన్నట్టు. సో ఈ అప్లికేషన్ స్టేటస్ లోపల పర్సనల్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది నువ్వు. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చినంక నువ్వు ఒక ఫోటోను సైన్ అయితే అప్‌లోడ్ చేయాల్సుంటది. దాని తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయ్యాల్సుంటది. దాని తర్వాత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సుంటది. దాని తర్వాత మనం ఆప్షన్స్ కాలేజెస్ పెట్టుకోవాల్సుంటది. దాని తర్వాత మనం ఫీ అనేది పే చేసి సబ్మిట్ చేయాల్సుంటది మనం ఇచ్చిన ఆప్షన్స్‌ని. సో ఫస్ట్ ఏందంటే పర్సనల్ డీటెయిల్స్ ఓకేనా. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ అండ్ ఆప్షన్స్ సబ్మిషన్ అన్నట్టు. ఇక్కడ ఏందంటే మనకి నువ్వు సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనకి ఏందంటే, ఒకవేళ నువ్వు డీటెయిల్స్ అన్నీ గూడా ఇచ్చేసినావనుకో, అక్కడ ఏం లేదనుకో, స్టేటస్ అనేది ఇక్కడ కంప్లీట్ ఒస్తదన్నట్టు. సో, నీ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావాలంటే, ఈ స్టేటస్‌లన్నీ గూడా కంప్లీటెడ్ రావాలి. అంటే నువ్వు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇయ్యాలే, పర్సనల్ డీటెయిల్స్ ఇయ్యాలే, డాక్యుమెంట్స్ అన్నీ గూడా అప్‌లోడ్ జేయాలే, ఆప్షన్స్ అన్నీ గూడా సబ్మిట్ జేయాల్సుంటది. అండ్ దాని తర్వాత అన్నీ గూడా లైక్ అమౌంట్ గూడా పే చేసి సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. ఇవన్నీ గూడా ఇక్కడ నీకు స్టేటస్ లోపల ఇక్కడ రైట్ మార్క్స్ రావాలి. ఇవన్నీ గూడా నీకు రైట్ మార్క్స్ అనేది రావాలి. అండ్ కంప్లీటెడ్ అని రావాలన్నట్టు. వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఫర్దర్‌గా ఫీ పేమెంట్ అయితే చేయగలుగుతావు. ఓకేనా. ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ అయితే నువ్వు సబ్మిట్ చేయగలుగుతావు అన్నట్టు. సో, అన్ని డీటెయిల్స్ ఇయ్యాలి. సో, ఎట్లా ఇయ్యాల్సి ఉంటది అని చెప్పి నేనైతే చెప్తా. ఇక్కడేందంటే మనకు స్టార్ మార్క్‌డ్ ఉన్నాయన్నీ గూడా సో, ఇంపార్టెంట్ అన్నట్టు. సో, స్టార్ మార్క్‌డ్ ఉన్న డీటెయిల్స్ అన్నీ గూడా ఇయ్యాల్సి ఉంటది. ఫస్ట్‌ది ఏందంటే పర్సనల్ డీటెయిల్స్. మనం ఇందాక డిస్కస్ చేసినాం గదా! ఇది కొంచెం బ్లర్‌డ్ ఉంది. సో, డోంట్ వరీ అబౌట్ దట్. ఏందంటే సింపుల్‌గా నేము, ఫాదర్ నేము, మదర్ నేము, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ జెండరు, నీ క్యాస్ట్ ఓకేనా. ఓకేనా. పేరెంట్స్‌ది మొబైల్ నంబరు, ఈడబ్ల్యూఎస్ ఉన్నదా లేదా? ఒకవేళ నువ్వు ఈడబ్ల్యూఎస్ లోపల సో, నీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నదా? ఉంటే యెస్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. ఒకవేళ నీకేమన్నా స్పెషల్ కేటగిరీ ఏమన్నా అయితదా? అని జెప్పి అవడుగుతది. అండ్ దాని తర్వాత ఆర్ఫనా నువ్వు అని జెప్పి అడుగుతది. డిజబిలిటీ ఏమన్నా ఉంటే ఎట్లాంటి డిజబిలిటీ? ఎంత పర్సెంట్ ఆఫ్ డిజబిలిటీ ఉంది అని జెప్పి అడుగుతది. సో, బేసిక్ డీటెయిల్స్ నీకు తెలిసిన డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ అడ్రెస్ గూడా ఇయ్యాల్సుంటదన్నట్టు. అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే నువ్వు అడ్రెస్ కూడా ఇయ్యాల్సుంటది. నీ ఆధార్ కార్డ్ లోపల ఏ అయితే అడ్రెస్ ఉందో ఆ అడ్రెస్ అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. అది. అండ్ సో, ఏందంటే ప్రెజెంట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్ అని జెప్పి ఉంటాయి. సో, ఆ అడ్రెస్‌లు నువ్వు ఇచ్చుకోవాల్సి ఉంటది. ఆఫ్టర్ దట్ ఏందంటే ఈ పర్సనల్ డీటెయిల్స్ అయిపోవడంతోటే మనం నెక్స్ట్ ఏమి ఇయ్యాల్సి ఉంటదంటే ఫోటో సిగ్నేచర్. ఓకేనా.
సో, మనకి ఫోటోను సిగ్నేచర్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ ఫోటో సిగ్నేచర్ లోపల మనం సింపుల్లీ ఫోటో సిగ్నేచర్ అనేది పెద్ద మ్యాటర్ గాదు. సో, మనం మన లైక్ పాస్ ఫోటోస్ ఉంటాయి చూసారా? సో, ఆ పాస్ ఫోటోస్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సుంటది ఈ ఫార్మాట్ లోపల. ఓకేనా? సో, ఇట్లా అయితే ఉండాల్సుంటది. 138 పిక్సెల్స్ అంటాం. సో, ఏం లేదు సింపుల్‌గా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీరైతే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఏందంటే 100 కేబీ కన్నా ఎక్కువుండొద్దు. సో, ఇదొక కండిషన్ 100 కేబీ కన్నా తక్కువుండేలాగా చూసుకోర్రి. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు మన ఫోటోను, సిగ్నేచరు మనం ఇట్లా అప్‌లోడ్ చేయాల్సుంటదన్నట్టు. పర్సనల్ డీటెయిల్స్ అయిపోతోటే ఫోటో సిగ్నేచర్ అనేది మనం ఇట్లా అప్‌లోడ్ చేసుకోవాలి. సో, మనకిక్కడ ఏందంటే చూస్ ఫైల్ అని ఉంటాం. చూస్ ఫైల్ మీద ప్రెస్ చేసుడుతోటి ఏమైతదంటే మన ఫోన్ లోపల ఏమైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ గూడా చూపెడతది. మన ల్యాప్‌టాప్ లోపల గానీ, మన పీసీ లోపల ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ చూపెడతదన్నట్టు. సో, కాబట్టి మనం ముందే ఫోటో తీసి పెట్టుకోవాలి. ఫోటో అయితే ఉంటది ఇట్లా చూస్ ఫైల్ అంటే ఫోటోస్ చూపెడతది. అప్‌లోడ్ అని ఉంటది మనకిక్కడ అప్‌లోడ్ అయితది. మాక్సిమం ఎంత అంటే 100 కేబీ. 100 కేబీ కన్నా తక్కువుండాల్సుంటది. అండ్ దాని తర్వాత సిగ్నేచర్. సో, సిగ్నేచర్ గురించి మాట్లాడుకుంటే మనకు సిగ్నేచర్ అయితే ఇట్లా పెట్టుకొని ఉండాల్సుంటది. సో, ఈ లెవెల్‌లో మనకు సిగ్నేచర్ ఇంతే సైజ్ లోపల మనం సిగ్నేచర్ పెట్టుకోవాలి. ఒక వైట్ పేపర్ లోపల బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తోటి. ఓకేనా? బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తోటి పెట్టుకొని ఇక చూస్ ఫైల్ అంటే మనకు ఫైల్ అనేది మన ఫోల్డర్‌లోనే చూపెడతది. మన ఫోన్‌లో గాని, ల్యాప్‌టాప్ లోపల ఉన్నది. దాని తర్వాత అప్‌లోడ్ అని కొడితే అప్‌లోడ్ అయితది. సో, నెక్స్ట్ ఏందంటే సేవ్ అండ్ ప్రొసీడ్ అని చెప్పి కొట్టాల్సుంటదన్నట్టు. ఓకేనా? సేవ్ అండ్ ప్రొసీడ్ అని కొడితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితది. సో, నెక్స్ట్ పేజ్ లోపల మనకేమున్నాయి అనంటే మనకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, మాక్సిమం అందరూ గూడా 10థ్ పాస్. కాబట్టి 10థ్ పాస్‌కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంది? 10థ్ పాసా? లేకపోతే 8థ్ పాసా? 10థా? 8థా పాస్ అనేది మనం అక్కడ ఇయ్యాలే. దాని తర్వాత ఏందంటే నీ స్కూలుకి సంబంధించిన బోర్డ్ ఏంది? మన ఆబ్వియస్‌గా అందరిది గూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితది. అండ్ ఎప్పుడు పాస్ అయినాం అనేది ఇయ్యాలే. దాని తర్వాత నీకెన్ని మార్కులనేది ఇయ్యాల మనం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ సబ్జెక్ట్ 1లా, సబ్జెక్ట్ 2లా, సబ్జెక్ట్ 3లా, సబ్జెక్ట్ 1 ఏంది? సైన్స్. సబ్జెక్ట్ 2 ఏంది? సో, మన మెమోలో ఎట్లయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్‌లయితే మనం ఇక్కడ సెలెక్ట్ జేసుకోవాలి. సబ్జెక్ట్ 1 ఏంది? 2 ఏంది? 3 ఏంది? 4 ఏంది? అని జెప్పి. అట్లా అన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకొని మాక్సిమం మార్క్స్ ఎన్ని? అండ్ అందులోపల నీకెన్ని మార్క్స్ వచ్చినాయి? మాక్సిమం మార్క్స్ ఎన్ని? నీకెన్ని మార్క్స్ వచ్చినాయి? ఇక్కడ ఒకవేళ పాయింట్స్ అయితే గ్రేడ్ పాయింట్స్ ఎంత అని చెప్పి ఇయ్యాలి. ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి కొట్టాల్సి ఉంటదన్నట్టు. సేవ్ అండ్ నెక్స్ట్ ఆర్ సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఉంటది. దాన్ని కొడితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతది. సో, ఆఫ్టర్ థిస్ నెక్స్ట్ పేజ్ మనకి ఏం ఎంటర్ చేయాల్సి ఉంటదంటే మన డాక్యుమెంట్స్ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, మనం మన పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసినాం. మన ఫోటోని సిగ్నేచర్ అప్‌లోడ్ చేసినాం. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేసినాం. తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్. డాక్యుమెంట్స్ లోపల ఏందంటే ఎస్ఎస్‌సి మెమో అయితే పక్కా నువ్వు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో, స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్. ఓకేనా? సో, మనకు ఈ స్టడీ ఆర్ బోనఫైడ్ అనేది 10థ్ క్లాస్‌ది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో, ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఒకవేళ నువ్వు ఓసీ అయ్యి నీకు ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి ఇంకొక డాక్యుమెంట్. ఆ! సో, ఒకవేళ నువ్వు పీహెచ్ అయితే పీహెచ్ ఉంది అని చెప్పి, పీడబ్ల్యూడీ అంటాం కదా! పర్సన్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూడీ అని చెప్పి. సో, దానిలో నీకు ఎంత పర్సెంట్ ఆఫ్ డిసబిలిటీ ఉంది అని చెప్పి ఉంటది. ఆ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ మనకు సేమ్ చూస్ ఫైల్ అంటే మనకు మన ఫోన్ లోపల ఉన్న డాక్యుమెంట్స్ చూపెడతది. మనం అవి చూజ్ చేసుకొని ఇక్కడ మీరిక్కడ యెల్లో కలర్‌లో అబ్జర్వ్ చేస్తే అప్‌లోడ్ అని చెప్పి ఉంది చూసారా? అప్‌లోడ్‌ని ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అప్‌లోడ్ చేస్తే మనకు అప్‌లోడ్ అయిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే సేవ్ అండ్ ప్రొసీడ్ అంటే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయితది మనకి. ఓకేనా? సో, మన నెక్స్ట్ పేజ్ ఏంది అంటే ఆప్షన్స్ సబ్మిషన్. సో, ఇందులోపల నీకు ఏ కాలేజ్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఆ కాలేజు ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది. అంటే మనం ఫస్ట్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాననుకో. హైదరాబాద్ లోపల లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపెడతది. ఓకేనా? గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజెస్ లిస్టు ఇక్కడ నువ్వేందంటే గవర్నమెంటా, ప్రైవేటా అనేది సెలెక్ట్ జేసుకోవాలి. నువ్వు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని, గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటే నీకు ఐటీఐ కాలేజెస్ లిస్ట్ అంతా కూడా చూపెడతదన్నట్టు ఇక్కడ. గవర్నమెంట్ లోపల ఐటీఐ కాలేజెస్ ఎన్నున్నాయి అని జెప్పి. ఆ! ఇవన్నీ చూపెట్టిన తర్వాత దీనిలో ఒకటి నువ్వు సెలెక్ట్ జేసుకోవాలి. సెలెక్ట్ జేసుకొని ఆ కాలేజ్ లోపల ట్రేడ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి నువ్వు. ట్రేడ్ అనేది సెలెక్ట్ జేసుకోవాలి. ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నోటితోటే నీకేమైతది అంటే ట్రేడ్ అనేది సెలెక్ట్ అయితది. తర్వాత నువ్వేందంటే సేవ్ అండ్ లాక్ ప్రిఫరెన్స్ అని ప్రెస్ చేయాలి. ఇక్కడ బ్లాక్ కలర్ లోపల కనిపిస్తుంది కదా మీకు సేవ్ అండ్ లాక్ అని చెప్పి దీన్ని మీరు ప్రెస్ చేయాల్సి ఉంటది. నీకేమంటదంటే ఆర్ యూ ష్యూర్ అంటది. ఓకేనా? యెస్ ఆర్ నో అని అన్నది ఇక్కడ.
ఓకేనా. సో, కైండ్లీ కన్ఫర్మ్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పి. సో, ఇక్కడ ఏంటంటే నీకు ఫీ స్ట్రక్చర్ కూడా చూపెట్టింది ఫ్రీ సీట్ అని చెప్పి. సో, ఇక్కడ నీకు కాలేజ్ నేమ్ చూపెట్టింది. ఇది ఎక్కడుంది, ముషీరాబాద్ లోపల ఉంది అని చూపెట్టింది. అండ్ ట్రేడ్ అనేది చూపెట్టింది. నీకు ఎస్ ఆర్ నో అంటే ఎస్, ఎస్ అనేది ప్రెస్ చేసినావు అనుకో, నీకు ఇక్కడ సేవ్ అవుతా అన్నాడు ప్రియారిటీ. ఇక్కడ నీకు ప్రిఫరెన్స్ లిస్ట్ లోపల ప్రియారిటీ అనేది సేవ్ అవుతుంది. సెకండ్ లోపల ఏదో ఒక కాలేజ్ నువ్వు సెకండ్ లోపల నల్గొండ డిస్టికా, కరీంనగర్ డిస్టికా, వరంగల్ డిస్టికా సెలెక్ట్ చేసుకుంటావు. తర్వాత గవర్నమెంట్ కాలేజ్ కావాలన్నా, ప్రైవేట్ కాలేజ్ కావాలన్నా సెలెక్ట్ చేసుకుంటావు. దాని తర్వాత మనకిక్కడ సో, ఐటీఐ ఏ కాలేజ్ అని చెప్పి కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటావు. అందులోపల ట్రేడ్‌ని సెలెక్ట్ చేసుకుంటావు. మళ్ళా లాక్ ప్రిఫరెన్స్ అని అడుగుతాడు. లాక్ అయిపోతది. లాక్ అయిన తర్వాత మనకు ఎస్ ఆర్ నో అంటది. ఎస్ ఆర్ నో అంటే ఎస్ అంటాం. ఇక్కడ మనకి ఎస్ అని అడుగుతుంటే ఇక్కడ ప్రిఫరెన్స్ లిస్ట్ లోపల సెకండ్ నంబర్‌ల యాడ్ అయితది. అట్లా నువ్వు నీకు నచ్చిన కాలేజ్‌లి నీకొచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకు ఒక ప్లేస్ లోపల సీట్ వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇవి అయిపోయిన తర్వాత సో, ఇట్లా మన ప్రొసీజర్ అనేది అయిపోతదన్నట్టు. అయిపోవుడుతోటే మనకు ఇట్లా అప్లికేషన్ అనేది చూపెడుతది మన అప్లికేషన్. ఓకేనా. సో, మన అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపెడుతది ఇట్లా. సో, మన ఫోటో వస్తదిక్కడ. మన బేసిక్ డీటెయిల్స్ నేను ఇందాక చెప్పినా కదా! బేసిక్ డీటెయిల్స్ అని చెప్పి. నేమ్ సో, ఇవన్నీ వస్తాయన్నట్టు. మనం ఏవైతే ఎంట్రీ చేసినామో అవి మన నేము, మన జెండరు, మన మొబైల్ నంబరు అండ్ మనకు సంబంధించిన ఈమెయిల్ అడ్రెస్సు, లోకల్ స్టేటస్ ఇవన్నీ కూడా వస్తాయి. మన ఆధార్ కార్డ్ లోపల అడ్రెస్ ఏదైతే మనం ఇచ్చినామో ఆ అడ్రెస్ వస్తది. అండ్ దాని తర్వాత పర్మనెంట్ అడ్రెస్ వస్తది. టెంపరరీ లైక్ పర్మనెంట్ అడ్రెస్, కమ్యూనికేషన్ ఫర్ అడ్రెస్ ఇవి 2 సేమ్ అనేది మాక్సిమం ఉంటాయి. ఎవరైతే డిఫరెంట్ ఉంటారో వాళ్ళు డిఫరెంట్ పెట్టుకోవచ్చు. సో, మాక్సిమం సేమ్ ఇయడానికి ట్రై చేయాలి. సో, ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది వస్తాయి. మనం ఏమి ఇచ్చినాం అని చెప్పి. దాని తర్వాత ఒకవేళ నువ్వు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినావు అని చెప్పి వస్తది. ఎయిత్ క్లాస్ మార్క్ షీటు, ఈడబ్ల్యూఎస్, బోనాఫైడ్ సర్టిఫికేట్ అండ్ పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అవి అప్లోడ్ చేసినాం. ఓకేనా. సో, ఏమేమి అప్లోడ్ చేసినాం అని చెప్పి వస్తది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి మనం ఏమేమి వెబ్ ఆప్షన్స్ పెట్టినాం అని చెప్పి కూడా మనకు వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా. సో, ఇట్లా మనకి మన లైక్ లిస్ట్ అనేది చూపెడతదన్నట్టు. మనం ఏమేమి సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి. కింద మనకు ఒక డేట్ అనేది వస్తది. ఓకేనా. సో, ఇక్కడ కింద మనకు డేట్ అనేది వస్తది. దాని తర్వాత కింద మనకు సిగ్నేచర్ వస్తది మనది. దాని తర్వాత ఏందంటే ఐ కన్ఫర్మ్ ద అబోవ్ అంటే నేను ఇవన్నిటికి కూడా కన్ఫర్మ్ చేస్తున్నా. నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్టే అని చెప్పి మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని చెప్పి కొడతాం అన్నట్టు. కొట్టుడుతోటే మనకేమంటదంటే పేమెంట్ చేయమంటది. సో, ఇదంతా కూడా కన్ఫర్మ్ అయిపోతది. కన్ఫర్మ్ అయిపోయి నీకు పేమెంట్ అనేది చేయమంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ నీకు ఈ కన్ఫర్మ్ అనేది చేసుడుతోటే మనకు పేమెంట్ అయితే ఓపెన్ అయితది. సో, పేమెంట్ అనేది నువ్వు ఆన్‌లైన్‌తోనన్నా, నెట్ బ్యాంకింగ్‌తోనన్నా, యూపీఐతోనన్నా, ఫోన్‌పే అన్నా, గూగుల్ పే అన్నా, క్యూఆర్ కోడ్‌తోనన్నా నువ్వైతే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మనం మన అప్లికేషన్ ఫార్మ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఒకసారి నువ్వు అప్లై చేసుడుతోటే నీకిట్లా వస్తది. సో, నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నట్టు. సో, మనకిక్కడ ఇయర్ అనేది చూపెడుతది. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి, ఫోటో అని చెప్పి, మన సిగ్నేచర్, మన డీటెయిల్స్ మనం ఏమేమి ఇచ్చినామో అన్నీ కూడా చూపెడుతది. డిక్లరేషన్ చూపెడుతది. సో, దీన్నైతే మనం ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. సో, ఇట్లా మనం మన అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.